రేపే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతోంది. ఏదైతే పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ దాంట్లో ఓటింగ్ ఎట్లా వేయాలి, ఇందులో ఓటింగ్ మిషన్స్ ఉండవు, ఈవీఎంస్ ఉండవు. ఒక్కసారి అంటే చాలామంది ఇప్పటికే తెలుసుంటుంది, మరొక్కసారి జస్ట్ ఎలక్షన్కి వెళ్ళే ముందు చిన్న బాధ్యతగా చూద్దాం. ఎన్నికల్లో ఓటింగ్ మిషన్లు ఉండవు, బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. బ్యాలెట్ పేపర్ మీద పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటర్కి ఎక్కువగా వచ్చే నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగుండా 1వ నెంబర్ వేయాలి. అది కూడా బూత్లో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి, మన చేతిలో పెన్నులు వాడకూడదు. తర్వాత ప్రాధాన్యత క్రమంలో తమకు ఇష్టమైన వాళ్ళని 2, 3, 4 ఇలా చేయొచ్చు. 1 వేసి ఇంకెవరికి వేయకుండా కూడా వదిలేయచ్చు. ఒక్కరికే ఓటు వేయాల్సిన అవసరం లేదు, ఎందరికైనా వేయచ్చు. 2 అభ్యర్థులకు ఒకే నెంబర్ మాత్రం వేయకూడదు. వరుస క్రమం కూడా తప్పకూడదు. 1 వేయకుండా 2, 3, 4 వేయకూడదు. కంపల్సరీగా ఎవరికి ప్రయారిటీ 1, ఎవరికి 2వ ప్రయారిటీ, ఎవరికి 3వ ప్రయారిటీ, ఎవరికి 4వ ప్రయారిటీ, ఎవరికి 5వ ప్రయారిటీ, ఇట్లా సంఖ్యలు వేయాలి. రోమన్ సంఖ్యలు కూడా వాడకూడదు. కేవలం 1, 2, 3 అంకెలు మాత్రమే ఉండాలి. అట్లాగే సున్నాలు చుట్టడం కానీ టిక్కు పెట్టడం కానీ చేయకూడదు. ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళే సమయంలో ఎన్నికల సంఘం అనుమతించిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని వెళ్ళాలి.